హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ వరల్డ్. ఫైనల్గా మన సంక్రాంతి వ్లాగ్ అయితే వచ్చేసింది. ఇన్ని రోజులకి కుదిరిందనమాట ఎడిట్ చేయడానికి. ఇప్పుడు కొంచెం ఆఫీస్ వర్క్ అది బిజీగా ఉండడం వల్ల ఇన్ని రోజులు ఎడిట్ చేయలేదు. నేను భోగి, సంక్రాంతి, కనుమ మొత్తం ఒకే వ్లాగ్లో ఎడిట్ చేసేసాను. మీరు ఆల్రెడీ ఈ భోగి వీడియోలో కొన్ని షార్ట్స్లో చూసుంటారు. సో భోగి రోజు మేమైతే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోగి మంట వేసుకొని మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. పక్కన ఇంటి వాళ్ళు అందరం కలిసి అయితే భోగి మంట వేసాము. అన్ని ఇళ్ళకి వెళ్ళి తిరిగి చూసామన్నమాట, ఎవరెవరు ఎంత మంట వేస్తున్నారు అని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడ ఫోటోకి పోజ్ ఇవ్వమంటే అందరు చూడండి చలి కాచుకున్నట్లు ఏమన్నా పోజిస్తున్నారు. తర్వాత ఇక్కడ నుంచి మేము పక్కన పెద్ద మంట వేస్తుంటే అక్కడికి వెళ్ళామన్నమాట, అందరు పిల్లలందరూ కలిసి. ఇక్కడ చూడండి అందరూ అసలు చాలా పెద్దదన్నమాట. ఆల్రెడీ మీరు షార్ట్స్లో అది చూసుంటారు. బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం ఇంత పెద్ద మంట నేనైతే చూడడము మా ఊర్లో. ఇంతకుముందు వేశారేమో కానీ నేనైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం. ఇక్కడ చూడండి అందరు కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. తర్వాత మేమైతే ఇది చూడండి పడిపోయింది. భలే అనిపిస్తుంది కదా ఇది పడిపోయేటప్పుడు అయితే. రియల్గా చూడడానికి చాలా బాగుంది వీడియోల కంటే. తర్వాత ఇక్కడైతే ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో భోగి కదా, సింపుల్గా చిన్న ముగ్గు వేద్దాంలే, మళ్ళీ కలర్స్ వేయాలి కదా కాలు నొప్పులు అని చెప్పేసి ఇక్కడ మన యూట్యూబ్ పార్ట్నర్ వచ్చేసింది, హరిత ముగ్గులు వేస్తుంది ఇక్కడ. మొత్తానికి ముగ్గుల కార్యక్రమం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంత కష్టపడి ముగ్గులు వేస్తుంటే ఒక బ్యాచ్ ఉన్నారు చూడండి, కూర్చొని ఆ కలర్ వేయండి ఈ కలర్ వేయండి అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంది, కానీ వచ్చి ఎవరైతే హెల్ప్ చేయట్లేదు. మీ దగ్గర కూడా ఇలాంటి బ్యాచ్ ఉన్నారా చెప్పండి నాకు కామెంట్స్లో. ఇక్కడ 3 వాకిళ్ళు ఉన్నాయన్నమాట. సో 3 వాకిలకి 3 ముగ్గులు వేయాలి. చాలా పెద్ద పని ఇదైతే. మార్నింగ్ ఎప్పుడో చీకటితో స్టార్ట్ చేస్తే మనకి చీకటి పోయి వెలుగొచ్చిన వరకు సరిపోతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి మేము తోడుకోడలు ఇద్దరం కలిసి భోగి మంటికి రంగులు వేసుకుంటున్నాము. తర్వాత చిన్నగా ఈ ముగ్గుల కార్యక్రమం అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ ఒకసారి అన్ని ముగ్గులు ఎలా ఉన్నాయని చెప్పి తీసేసాను అనమాట వీడియో. సో ఇప్పుడైతే మనం కష్టపడేసిన ముగ్గులు అయితే చూసేద్దాం. అంటే నేను వెళ్ళే లక్ష్మకి వేసింది, మనం జస్ట్ వీడియో తీసామన్నమాట. సో అది ఇక్కడ ముగ్గు. ఇక్కడ చూడండి మన గ్యాంగ్ అంతా కూర్చొని ఉన్నారు. అంతా కాసేపు అట్లా కూర్చొని కొంచెం సేపు మనం ముచ్చట్లన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి కదా మనం స్నానాలు చేసేది, వెంటనే ఎందుకు చేస్తాం. ఇక్కడ చూడండి యాక్చువల్గా బ్యానర్ కట్టారు, ఆ ఫ్లెక్సీ మీద మన యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ కోసం అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లతాస్ వరల్డ్ అని చెప్పి రాస్తున్నారు. మా బావ ఇచ్చాడు ఈ ఐడియా యాక్చువల్గా, కానీ బాగా రాసే వీడియో మిస్ అయింది, సారీ బావ. ఇక్కడ లక్ష్మీ నా కోసం అయితే యూట్యూబ్ సింబల్ వేస్తుంది, ఓన్లీ లతాస్ వరల్డ్ అని రాస్తే అక్కడ కనిపించట్లేదు. సో మనం కొంచెం యూట్యూబ్ సింబల్ వేస్తే కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా వేసిందో, ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అక్క నీలో. ఇది అనమాట మన ఊరు ఫ్లెక్సీ, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అని. ఇక్కడ అంతా ఫుల్ కామెడీ అనమాట. మనం ఇంత పబ్లిసిటీ చేసుకున్నాం మన ఛానల్ మనమే అని చెప్పి. మా తర్వాత అయితే మేము ఫ్రెష్ అయిన తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, రోహన్కి తుషులకి అయితే మనం భోగి పళ్ళు పోద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాం. ఒకసారి మీరు చూడండి. అంతే, ఇంకా హారతి ఇచ్చేశారు. సో మనం భోగి పండ్ల కార్యక్రమం అయితే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మా బాజా అంటే పిల్లలకు గాలిపటాలు ఎలా ఎగరేయాలని చెప్పి ట్రైల్ ఇస్తున్నాడు. సో ఇంక మేమైతే సంక్రాంతి కోసం పూలు అవి కోసేసుకొని దాంతోపాటు అవి కట్టేసుకున్నాం అనమాట, తెల్లారి పెట్టుకోవడానికి. అది ఇంకా గోరింటాకు కూడా తీసుకొని హరిత కావ్య రుబ్బుతామని చెప్పి రుబ్బేశారు. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే సంక్రాంతికి ముగ్గులు అయితే స్టార్ట్ చేసాం. యాక్చువల్గా చాలా వీడియోస్ అయితే తీసానండి, సంక్రాంతి గేమ్స్ కానీ ఉట్టి కొట్టడం ఇవన్నీ చాలా మిస్ అయ్యాయి. నేను మొత్తం ఎడిట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫోన్లో వీడియోస్ డిలీట్ చేశాను.
సరే ఫోన్ యాప్లో ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టాను కదా, ఫోన్ డిలీట్ అయిపోతే ఏముంది అనుకున్నా. బట్ ఈ ఫోన్ డిలీట్ చేయడం వల్ల యాప్లో కూడా అది నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చేసింది. ఇంకా ఏవైతే వీడియోస్ రికవర్ చేయగలిగినా అంతవరకే యాడ్ చేసి ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 6 to 7 minutes వీడియో అయితే మనకి మిస్ అయిపోయింది. ఇంక మేమైతే పూజ చేసేసుకున్నాం. ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేసి తర్వాత అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామన్నమాట. సో అక్కడ కూడా పూజ చేసేసుకున్నాము. అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట. ఖచ్చితంగా పొంగలన్నం అయితే కంపల్సరీ, అది పప్పు పచ్చడి అయితే కంపల్సరీ అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ తుషులు పాట పాడుతుంది. అందరు చూడండి ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఎంత క్యూట్గా పాట పాడింది. నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా, మీరు కూడా ఒకసారి చూడండి చూడకపోతే. ఇంకా నెక్స్ట్ మనకైతే ఇదిగోండి, మనకి ఇందాక నేను ఆల్రెడీ బ్యానర్లో చూపించాను కదా మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అది రాసిందని. గేమ్స్ అయితే స్టార్ట్ చేసేసారు. గర్ల్స్కి మ్యూజికల్ చైర్స్ పెట్టారు. నేను గర్ల్స్ దానిలో వెళ్ళాను, తర్వాత లేడీస్ దానిలో పెట్టారు, అది కూడా వెళ్ళాను అనమాట. కానీ దేనిలోకి వెళ్ళలేదు. నెక్స్ట్ బాయ్స్కి అయితే మ్యూజికల్ చైర్స్ పెట్టారు. ఇది ఫుల్ ఫన్ ఉంది. ఎప్పుడు గర్ల్స్కే పెడతారు కదా, ఈసారి బాయ్స్కి కూడా ట్రై చేద్దామని చెప్పి బాయ్స్ దానికి కూడా పెట్టేశారు. సో దీనికి పెద్దలు ఎవరంటే చిన్నపిల్లలు అనమాట, వాళ్ళే జడ్జెస్ దీనికి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకైతే ముగ్గుల పోటీలు స్టార్ట్ అయిపోయినాయి. తుషులు కూడా పార్టిసిపేట్ చేస్తుంది. వాళ్ళందరిని చూసి ఇంట్రెస్టెడ్గా నేను కూడా ముగ్గేస్తానని చెప్పి స్టార్ట్ చేసింది. ఇక్కడ చూడండి హరిత కూడా ముగ్గు స్టార్ట్ చేసింది. ఇక్కడ ఇంకా ఎవరో రాలేదు. నెక్స్ట్ వరుసగా ఎవరెవరు ముగ్గులు వేస్తున్నారా అని చూస్తే ఒక్కరు కూడా మన వైపు అయితే చూడట్లేదు. వాళ్ళ పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సర్లే ఇంకా వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి వీళ్ళని అలా ఒకసారి వీడియో తీసేసి నెక్స్ట్ మనం జనాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జనాలు వీడియో తీస్తుంటే అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ముగ్గు గెలుస్తుంది అని చెప్పేసి. ఈ ముగ్గుల పోటీలకు మాత్రం ఎప్పుడు క్రేజ్ ఉంటుందని, ముగ్గుల పోటీలు అనగానే ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఏదో గుసగుసలు ఆడుకుంటున్నారు. అరే రోహన్ ఏం చేస్తున్నారా? ఈ నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ముగ్గుల పోటీలు ఒక పక్క జరుగుతున్నాయి, ఒక పక్క ముగ్గుల గురించి కామెంట్స్. అందరూ ముగ్గుల పోటీలకి ఎందుకు ఎంత క్రేజ్ ఉంటుందో నాకైతే తెలియదు. ప్రతిసారి ఎక్కువ మంది వస్తారు. ఇది స్టార్ట్ అయినప్పుడు కొంచెం మంది ఉన్నారు కదా, తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోయి ఎంతమంది అయ్యారో చూడండి. తర్వాత నెక్స్ట్ అయితే చిన్నగా అందరు కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. తుషులు అసలు ముగ్గేస్తుందని కూడా మాకు తెలియదు. ముగ్గుతో వేయడం కొంచెం వచ్చింది. అందరు కలర్స్ వేయడం స్టార్ట్ చేశారు కదా, ఒకసారి లుక్ వేద్దామని చెప్పి ఇలా వచ్చాను నేను. అందరూ చూస్తూ ఉన్నాను. అంటే ఎక్కువ శాతం అందరూ బోక్కన్లే వేశారు. మరేందో వరుసగా ఇక్కడ చూడండి, వరుసగా ఈ 4 బోక్కన్లే, ఈ 5 మొత్తం బోక్కన్లే వేశారు. హరిత కూడా అదే వేసింది. మరి ఈజీగా అయిపోయిద్దనే మరి ఏమో అలా వేశారు. మీకు ఏ ముగ్గు నచ్చిందో చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి జనాలు కొంచెం పెరుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి సుజాత పిన్ని కల్లాపు కూడా చల్లుకుంది రెడీగా. ఇక్కడ చూడండి మా అమ్మ ముగ్గే ఎలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉంది. అయితే ఈ తుషులు ముగ్గేస్తుండే రోహన్ వచ్చి నేను కలర్స్ వేస్తా ఇంకా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చాడు. వాడు ఏం చేస్తా అంటే ఏదైతే కలర్ ఉందో కలర్ మొత్తం అయిపోగొట్టాలి, ఆ ముగ్గులో మొత్తం వేసేయాలన్నమాట. ఇక్కడ జనాలు చూడండి ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అరే ముగ్గులు ఎప్పుడైపోతాయి, మేము ఎప్పుడు చూస్తాం, ఏ ముగ్గు ఫస్ట్ ప్రైజ్ వచ్చిద్దిరా అని చూస్తూ ఉన్నారు. ఈలోపు ఈ రోహన్ గడు మొత్తం కలర్ అంతా అయిపోగొడుతున్నాడు అనమాట. మొత్తం దానిలో లాస్ట్ పించ్ ఉంది, ఆ లాస్ట్ పించ్ కూడా తీసి అది కూడా ముగ్గులో వేస్తాను. అందుకని తుషులు లేదు నేను ఇంకో ముగ్గు వేసుకుంటా అని చెప్పి వెళ్ళి కింద ఇంకో ముగ్గు వేసేసింది. మా రోహన్ ఏం చేస్తారే ఉన్న కలర్స్ అన్నీ పై ముగ్గులో వేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఈ ముగ్గుల పోటీలు అయిపోయిన తర్వాత ఇజ్జును మా బావ ఎవడంట అనుకుంటా కేక్ తీసుకొచ్చాడు. ఆ కేక్ మీద మన బ్యానర్ మీద ఆల్రెడీ ఉంది కదా ఫోటో, ఆ ఫోటో కూడా వేసుకొని తీసుకొచ్చారనమాట. ఈ కేక్ని సర్దుతున్నాడు నీట్గా. ఇప్పుడు మనకి కేక్ ఎవరు కట్ చేయాలి, మనకు ప్రతి సంవత్సరం ఎవరికైతే కొత్తగా పెళ్ళి అయి ఉండిద్దో జనరల్ కట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 2 ఉన్నారు. సో 2 పేర్స్ కలిసి కట్ చేశారు. ఇప్పుడైతే మా బావ ఒకరికొకరు తినిపించుకోవాలి కేక్ అని చెప్పి వాళ్ళని చెప్తుంటే వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. లేదు తగ్గేదే లేదు అని చెప్పి ఫైనల్గా సాధించాడు. ఇక్కడ పిల్లలందరూ ఏమో తొందరగా కేక్ పెడితే తినేద్దాం అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారనమాట. ఇదంతా చాలా ఫన్నీగా అనిపించింది. మా బావ మంచి కామెడీ చేశాడు ఇక్కడైతే. మొత్తం అయితే హైలైట్గా ఉంది ఇది. సో అది అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ ఉన్నాయి. అందరికీ ముగ్గుల పోటీలకి అది గిఫ్ట్స్ ఇచ్చారు. బట్ ఆ వీడియో నా దగ్గర మిస్ అయింది, ఉన్న వరకు ఇందులో యాడ్ చేశాను. ఇది మ్యూజికల్ చైర్స్లో గిఫ్ట్స్ ఇచ్చారు కదా అదనమాట. సో ఇంకా అది అయిపోయిన తర్వాత నైట్ అయితే సెకండ్ షో మూవీకి బుక్ చేశారు, హనుమాన్ మూవీకి. అసలు ఓపిక లేదు, నిద్ర వస్తుంది. మళ్ళీ మార్నింగ్ లేచి ముగ్గులు వేయాలి.
ఇంకా చూడండి సర్లే నిద్ర వస్తుంది అనుకుంటానే వెళ్ళిపోయామన్నమాట. అందరం వెళ్ళాము. చిన్న పిల్లలకు మాత్రం అస్సలు నిద్ర రాదు. వాళ్ళైతే బాగా యాక్టివ్గా ఉన్నారు. మాకే ఒక రో అంతా సరిపోయింది. అది సరిపోక పక్క రోలో కూడా అన్న నాన్న కూడా ఇంకా రోలో కూర్చోబెట్టారు. ఇక్కడ చూడండి రోహన్ కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. మూవీ అనగానే హాయ్ అని చెప్తున్నాడు. సో మేమైతే మూవీ చూసేసాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ చూడండి ఇది కొండ కోసం పెట్టింది, కుక్క నడుస్తుంది అందులో. మిగిలిన వీడియోలు అన్నీ డిలీట్ అయిపోయినాయి, అదొకటే ఉంది. ఇంత సంబరాలు ఇవి జరుగుతుంటే వీళ్ళు ఒకళ్ళేమో పాలు పితుక్కుంటున్నారు, ఇంకొకళ్ళేమో అంట్లు కడుక్కుంటున్నారు. వీళ్ళిద్దరేమో ఎప్పుడైపోతారా బాబు అన్నట్లు కూర్చున్నారనమాట ఇక్కడ. సర్లే మనం కూడా వీళ్ళలో కనిపిద్దామని చెప్పి నేను హరి కూడా ఒక వీడియో అయితే తీసేసుకున్నాము. ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అనమాట. ఇప్పుడు తగ్ ఆఫ్ వారు ఫస్ట్ అయితే గర్ల్స్కి లేడీస్కి జరిగింది, లేడీసే గెలిచారు. నెక్స్ట్ జెంట్స్ వర్సెస్ లేడీస్. యాక్చువల్గా లేడీస్ చాలామంది ఉన్నారు, బట్ జెంట్స్ కొంచెమే ఉన్నారు. అయినా సరే మెన్ పవర్ ఎక్కువ కదా అని మేము ఒప్పుకోలేదు. మొత్తం కలిసి జెంట్స్ని ఓడించి లేడీసే గెలిచారు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఇంక నెక్స్ట్ అయితే నైట్ ఇంకా గేమ్ పెట్టారు, గ్లాసెస్ ఊది బకెట్లో పడాలన్నమాట. ఫస్ట్ లేడీస్కి పెడదామంటే పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నారు, పార్టిసిపేట్ చేయడం. సో వాళ్ళు కూడా కండక్ట్ చేశారు. ఇది కూడా అలా బకెట్లో పడాలి. ఫస్ట్ తుషిలో అయితే నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేసింది. పిల్లలు చాలా బాగా యాక్టివ్గా ఉన్నారనమాట. ఇక్కడ చూడండి రోహన్ గారు ఊదడానికి కష్టపడుతున్నాడు. వాడి ఏజ్కి వాడి హైట్కి అది సెట్ అవ్వలేదు. ఇంకా పిల్లలు వాళ్ళే ఊదేసి వాళ్ళే గ్లాస్ దానిలో పడేసి పడిపోయింది అని చెప్పి వాడిని హ్యాపీగా చూసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది ఈ వీడియో చూసినప్పుడు. ఇంక నెక్స్ట్ కొంతమంది లేడీస్ అదంతా గేమ్ అయిపోయిన తర్వాత మొత్తం ఫైనల్గా విన్నర్ని డిక్లేర్ చేశాక నెక్స్ట్ మళ్ళీ బాటిల్ గేమ్ పెట్టారనమాట. ఈ బాటిల్ గేమ్ కూడా చాలా ఫన్నీగానే అనిపించింది. కాకపోతే వాళ్ళకి రూల్స్ అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. ఇది లేడీస్ వర్సెస్ గర్ల్స్ పెట్టారనమాట. ఇక్కడ చూడండి వాళ్ళు ఆ బాటిల్ తీసుకెళ్ళాలి వాళ్ళ సైడ్కి. సో ఇట్లాగా గేమ్స్ అన్నీ ఫన్నీగా ఉన్నాయి, కానీ వీడియోస్ మిస్ కాకుండా ఉంటే బాగుండేది అనిపించింది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే లతాస్ వాళ్ళని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట నొక్కండి. బాయ్.